నమస్తే మచాస్, ఎట్లున్నారు? చాలామంది లాస్ట్ వీడియో కింద ఫ్రెషర్స్ అసలు ఇట్లా ఈ జాబ్లోకి ఎట్లా ఎంటర్ కావాలి, ఈ యూఐ యూఎక్స్ అనే ఫీల్డ్లోకి ఎక్స్పీరియన్స్ లేకుండా యాజ్ అ ఫ్రెషర్గా ఎక్కడ జాబ్స్ అప్లై చేసుకోవాలి అండ్ ఎట్లాంటి పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్ ఉండాలి అండ్ పోర్ట్ఫోలియో ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి అని చాలా వరకు క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ వీడియో కింద ఇన్ ద కమెంట్స్. అండ్ దాన్ని బేస్ చేసుకొని నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఒక క్వశ్చన్ పెట్టడం జరిగింది దట్ మీకు యాజ్ అ ఫ్రెషర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేయమని చెప్పిన ఆ క్వశ్చన్స్ కూడా తీసుకొని నేను ఏదైతే రీసెర్చ్ చేసినో దాని నుంచి వచ్చిన అవుట్పుటే ఈ వీడియో. అండ్ ఈ వీడియో ఎవరికి హెల్ప్ఫుల్ అంటే ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా, లేకపోతే యూఎక్స్ నేర్చుకుంటున్నా, లేకపోతే నేర్చుకొని యాజ్ అ ఫ్రెషర్గా స్ట్రగుల్ అవుతున్నా కూడా దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్. ఐ నో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, బట్ నేను ఈరోజు ఏవైతే స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ చెప్తానో దట్ విల్ అట్లీస్ట్ బూస్ట్ యువర్ ఛాన్సెస్ ఇన్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. మరి ఇంకేంటి లేటు, ఒక బుక్ పెన్ను దగ్గర పెట్టుకో, కుమ్మేద్దాం వచ్చాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యాజ్ అ ఫ్రెషర్గా నీకు ఏం కావాలి? వీ యాజ్ అ డిజైనర్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ ఆర్ పోర్ట్ఫోలియో. అండ్ వాట్ ఈస్ పోర్ట్ఫోలియో? పోర్ట్ఫోలియో ఈజ్ నథింగ్ బట్ మనం ఏవైతే వర్క్స్ చేస్తామో అవన్నీ ఒక ప్లేస్లో క్యూరేట్ చేసి పెడితే దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. అగైన్ క్యూరేట్ అంటే ఏదో పెద్ద బందోబస్తు అనుకోకరి, ఇట్స్ నథింగ్ బట్ మనం చేసిన వర్క్స్ అన్ని ఒక ప్లేస్లో అప్లోడ్ చేయడం అంతే. దీన్ని నువ్వు ఎంత క్రియేటివ్గా లేకపోతే ఎంత ఎలాబరేటివ్గా చేస్తావు అన్నది అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రిమెంబర్, పోర్ట్ఫోలియో అనేది సపరేట్ టెంప్లెట్ కానీ లేదా ఏదో ఒక ఫార్మాట్లో కానీ ఉండదు. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన పోర్ట్ఫోలియోలో అసలు ఎట్లాంటి ప్రాజెక్ట్స్ ఉండాలి? ఫస్ట్ వచ్చేసి ఒక పర్సనల్ ప్రాజెక్ట్ అంటే ఏదైతే నువ్వు ప్యాషనేట్గా చేస్తావో. లెట్స్ సే యు ఆర్ ఫైండింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద రియల్ వరల్డ్, దాన్ని తీసుకొని నువ్వు దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ర్యాండమ్గా ఏదైనా జొమాటో కానీ స్విగ్గీని కానీ తీసుకొని దాన్ని రీడిజైన్ చేసే కంటే try to find a problem which is in your locality or life and then try to solve that problem in terms of design. For example, ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజ్ వాళ్ళకి బస్సెస్ ఉంటాయి కదా. సో ఆ కాలేజ్ బస్సెస్ ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఒక అప్లికేషన్ నువ్వు డిజైన్ చేయాలి. అండ్ ఆ అప్లికేషన్ బస్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎట్లా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఎక్కుతున్నారు ఎవరు ఎక్కట్లేదు అన్న యాబ్సెంటీస్. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇన్ దిస్. సో ఇలాంటి ఒక యునీక్ ఐడియాస్ని తీసుకొని నువ్వు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని కనుక డిజైన్ చేయగలిగితే దట్ విల్ బీ అ టాప్ సెల్లింగ్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ వచ్చేసి ఒక కేస్ స్టడీ ఉండాలి. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఒకళ్ళు కన్సిడర్ చేస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ షోయింగ్ వాట్ యూ డిజైన్డ్, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ షో ద ప్రాసెస్ బిహైండ్ ఇట్. లెట్స్ సే అసలు నీకు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, అసలు నువ్వు ఏం ప్రాబ్లం కనిపించింది నీకు దీంట్లో, అండ్ నువ్వు యూజర్స్తోని మాట్లాడితే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏముండే, వెన్ యూ డిడ్ ద యూజర్ రీసెర్చ్, ఆ యూజర్ రీసెర్చ్లో నీకు డేటా ఏమొచ్చింది, అండ్ వాట్ ఈస్ దట్ సొల్యూషన్ దట్ యూ హ్యావ్ అప్లైడ్ దేర్, అండ్ ఈ సొల్యూషన్ తోటి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో ఈ 4 పాయింట్స్ని బేస్ చేసుకొని నువ్వు ఒక కంప్లీట్ కేస్ స్టడీని నువ్వు క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, కేస్ స్టడీ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ జస్ట్ షోయింగ్ యువర్ డిజైన్స్ విత్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద బ్యాక్ స్టోరీ. అగైన్ బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, దాన్ని నువ్వు యూజర్స్ని అడిగి ఎట్లా వాళ్ళ రెస్పాన్సెస్ ఏం తీసుకున్నావు, దాని నుంచి నువ్వు సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేసినావు అండ్ దాంతో అయినా ఇంపాక్ట్ ఏంటి. దీస్ 4 పాయింట్స్. ఒక ప్రాజెక్ట్, ఒక కేస్ స్టడీ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మిగతావి నువ్వు ఒక సింగిల్ స్క్రీన్ యూఐ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు టు షోకేస్ యువర్ డిజైనింగ్ స్కిల్స్. ఈ మిగతా సింగిల్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ అన్నిటిని లైట్ తీసుకోకండి, అవి కూడా కొంచెం మంచిగా పెట్టండి. ఎందుకంటే వాటితోటే ఇంటర్వ్యూవర్కి ఒక క్లారిటీ వస్తుంది హౌ గుడ్ యూ ఆర్ ఎట్ డిజైనింగ్ దోస్ స్క్రీన్స్. లెట్స్ టాక్ అబౌట్ వాట్ స్కిల్స్ యూ నీడ్ టు హ్యావ్. ఈ ఫీల్డ్లో యూఐ ఎంత ఇంపార్టెంటో యూఎక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో చాలా వరకు యూఎక్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, అందుకే చాలామంది జాబ్స్ క్రాక్ చేయలేకపోతారు. బికాజ్ ఇంటర్వ్యూవర్ వాంట్స్ సమ్వన్ హూ నోస్ యూఐ అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎక్స్. మేబీ నీకు వెళ్ళిన తర్వాత ఆ వర్క్ అక్కడ ఉండకపోవచ్చు, బట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఎక్స్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్కిల్స్ ఏంటంటే యూజర్ రీసెర్చ్, ఇంటరాక్షన్ డిజైన్, యూజబిలిటీ టెస్టింగ్. వీటిని స్ట్రాంగ్గా పెట్టుకొని మిగతావి కూడా నేర్చుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఇది మ్యాండేటరీ అయితే కాదు, కానీ ఒకవేళ నీకు కోడింగ్ కూడా వస్తే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. చలో, పోర్ట్ఫోలియో రెడీ అయిపోయింది, స్కిల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనకి జాబ్ రావాలంటే? నెట్వర్కింగ్ అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ డిజైన్ డిస్కషన్స్ కానీ, లేకపోతే ఏదైనా మీటప్స్ ఉంటే అవి అటెండ్ అవ్వడం కానీ, వాళ్ళతోటి మాట్లాడడం కానీ, నీ ఏవైతే ప్రాజెక్ట్స్ లేదా డిజైన్స్ ఉంటాయో అవి నీ ఫెలో డిజైనర్స్కి ఇచ్చి రివ్యూస్ తీసుకోవడం కానీ, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నెట్వర్కింగ్స్. అండ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ ఈజ్ లింక్డ్ఇన్.
లింక్డ్ఇన్లో నీ డిజైన్స్ని పోస్ట్ చేసి యూ క్యాన్ జాయిన్ డిఫరెంట్ డిజైన్ గ్రూప్స్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. నువ్వు పోస్ట్ చేసి యూ కెన్ జస్ట్ పుట్ యువర్ ఒపీనియన్ అండ్ ఆస్క్ ఫర్ అదర్స్ టు కాంట్రిబ్యూట్. సో ఇట్లా ఏమవుతుందంటే యూ విల్ స్టార్ట్ నెట్వర్కింగ్, యూ విల్ స్టార్ట్ మీటింగ్ న్యూ పీపుల్. దీనివల్ల నువ్వు ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని అయితే నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఇవి చేస్తూనే ఆన్ ద అదర్ హ్యాండ్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ విచ్ విల్ గివ్ యూ మోర్ బూస్ట్ ఫర్ యువర్ ప్రొఫైల్ టు గెట్ ఇన్ టు ద రిక్రూటర్స్ ఐ. సో అప్లై చేసి వదిలేసే కంటే నువ్వు ఇట్లాంటి పోస్ట్లు ఇంకా ఇట్లాంటి డిస్కషన్స్ పెడతావు అని అంటే ఇంటర్వ్యూవర్ ఒకవేళ వచ్చి నీ ప్రొఫైల్ చూసినా కూడా అరే దిస్ పర్సన్ ఈజ్ సో మచ్ ఇన్ టు డిజైన్, వీడికి నిజంగా ప్యాషన్ ఉంది, వీడు మనకి హెల్ప్ అవుతాడు అని చెప్పి దే కెన్ షార్ట్ లిస్ట్ యూ ఆర్ దే కెన్ హైర్ యూ డైరెక్ట్లీ. రిమెంబర్ వన్ థింగ్, దీంట్లో కన్సిస్టెన్సీ ఈజ్ కీ. ఒక పోస్ట్ పెట్టి దాని గురించి డిస్కషన్స్ చేసి అయిపోయిందా అంటే అట్లా కాదు. మేబీ మంత్లీ 2 to 3 పోస్ట్ పెట్టండి. అట్ ద సేమ్ టైం స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్. సో ఇలా చేస్తున్న కొద్దీ మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఐ హోప్ మీకు ఇక్కడి వరకు ఒక చిన్న క్లారిటీ అని వచ్చేసి ఉంటుంది. ఒకవేళ మీకు దీని మీద క్లారిటీ రాకపోతే లేదా ఏదన్నా ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పటివరకు డిస్కస్ చేసిన టాపిక్స్లో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇక్కడ వరకు చూసిన తర్వాత నీకు కొంచెమైనా హెల్ప్ అయి ఉంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.